హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి నేనండి మీ లోకల్ బాయ్ జగదీష్ అనమాట. మరి ఈరోజు నేనే కాకుండా నా తోటి యూట్యూబర్ కూడా మరి ఇక్కడ ఉన్నందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ అనమాట టుడే. ఇప్పుడైతే మేము సీతంపేట వాటర్ ఫాల్కి అయితే వెళ్ళాలని మేమైతే 2 వీలర్తో మరి సిద్ధంగా ఉన్నామండి. మరి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. దయచేసి ఎవ్వరూ కూడా మరి స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. వీడియో అయితే చాలా అమేజింగ్గా ఉంటుంది. మరి మీ అందరి కోసం అని చెప్పి మా ఆడియన్స్ అందరి కోసం సరికొత్త కంటెంట్ తీయాలని ఎన్నో రోజులుగా అయితే మేము ఆశపడుతూ ఉన్నామండి. ఈరోజు మరి ముఖ్యంగా మీకోసం అని చెప్పి ఈ కంటెంట్తో మరి మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి వీడియో అయితే ఎవరో దయచేసి స్కిప్ చేయొద్దండి. మరలా చెప్తున్నాను, ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట. మేము 2 వీలర్తోనే మరి మా వెహికల్ చూసారు కదండి, సైడ్న పెట్టాం, పార్కింగ్ చేసాం. ఈ 2 వీలర్ వెహికల్తోనే మా బైక్తోనే అయితే ఈరోజు చాలా కిలోమీటర్స్ అయితే 100 కిలోమీటర్స్ ఆఫ్ ట్రావెలింగ్ అయితే మేము చేయబోతున్నాం అనమాట. మరి ఎక్కడ కూడా మరి మంచి లొకేషన్ అయితే ఉంటుందని మేము చూసేటప్పుడు సీతంపేట మరి విలేజ్లో అయితే చాలా మంచి లొకేషన్ ఉందని మా ఫ్రెండ్స్ అలాగే మరి రిలేటర్స్ కూడా ఎంతమంది చెప్పడం జరిగింది. ఇప్పుడు నేరుగా అయితే అదే ప్లేస్కి వెళ్ళి మరలా మనం అందరం కూడా అక్కడ కలుసుకుంటాం. మరి చూసారు కదండి, మేమైతే 30 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తూ ఉన్నాం అనమాట. ఈ దట్టమైన అడవికి వచ్చి ఈ లొకేషన్ చాలా బాగుందని ఇక్కడైతే కొంచెం 5 మినిట్స్ రెస్ట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మా వెహికల్కి కూడా కొంచెం సేపు రెస్ట్ కావాలి కాబట్టి మరి వెహికల్ కూడా ఫుల్ హీట్ ఎక్కిపోయిందనమాట. ఆగకుండా మొత్తం ఘాటి సెక్షన్ అండి, మీరు చూడొచ్చు ఒకసారి. ఇది మొత్తం అడవి ప్రాంతాన్ని అంతా మీకు చూపిస్తున్నా. మరి దగ్గరలోనే ఉందన్నమాట సీతంపేట అయితే. మనము లొకేషన్కి 10 కిలోమీటర్స్ మరి దగ్గరలో అయితే ఉండడం అనేది జరుగుతుంది. ఇదంతా చూస్తుంటే చూడండి, మాకైతే ఇక్కడ ప్రకృతి అనేది చాలా మరి కంటికి ఎంతో ఆకర్షణీయంగా అయితే కనిపించడం జరిగింది. మరి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ వెహికల్తో అయితే మా ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ అనమాట మరి వాటర్ ఫాల్ మీ అందరికీ చూపిస్తున్నాం అనమాట. మీరు అందరూ ఆసక్తిగా దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గాయ్స్. చూసారు కదండి, వాటర్ ఫాల్కి అయితే రీచ్ అవ్వడం జరిగింది. ముందుకెళ్ళి లొకేషన్ అంతా మీకు చూపించడం అనేది జరుగుతుంది. గేట్ అయితే దాటుతున్నాం ఇప్పుడు. ఎండ తగిలేదు. నేచర్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చండి. ఇదే ఫస్ట్ టైం అనమాట మేమైతే ఈ ప్లేస్కి రావడం. చూడొచ్చు, అక్కడ పిల్లలు అయితే ఎలా ఆడుకుంటున్నారు మీరు చూడొచ్చు. అటువైపు మీరు చూడొచ్చండి. చూసారు కదా, పిల్లలకు ఆడుకోవడానికి అయితే ఇక్కడ మరి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి నేనండి మీ లోకల్ బాయ్ జగదీష్ అనమాట. మరి నాతో పాటు మన తోటి యూట్యూబర్ కూడా ఈరోజు రావడం అనేది మరి ముఖ్యమైనటువంటి విశేషం అని చెప్పుకోవచ్చు. మరి నా చేతిలో ఏంటి టికెట్స్ అని చూస్తున్నారా, మీరు స్క్రీన్పై చూడొచ్చండి. అక్కడ బోర్డు ఉందన్నమాట. మెట్టుగూడ జలపాతానికి మరి వెల్కమ్ అనేసి ఉంది కదండి. మరి మెట్టుగూడ వాటర్ ఫాల్స్కి అయితే ఈరోజు మేమైతే మరి రావడం అనేది జరిగిందండి. మేము 90 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి మా విలేజ్ నుంచి అయితే మరి ముఖ్యంగా మీ అందరి కోసం, మా ఆడియన్స్ అయినటువంటి మీ అందరికీ కంటెంట్ని అయితే మీ కళ్ళ ముందుకు తీసుకురావాలని చెప్పి చాలా కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి మొత్తానికైతే ఈరోజు మెట్టుగూడ మరి వాటర్ ఫాల్ అయితే రీచ్ అవ్వడం అనేది జరిగింది. ఎంట్రన్స్ గేట్ అనమాట ఇదే, మీరు చూడొచ్చు కూడా. ఇప్పుడు మనం వాటర్ ఫాల్కి వెళ్ళి అక్కడ మరి అందమైనటువంటి దృశ్యాలను అందరినీ కూడా మరి మీతో పాటు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా రండి గాయస్, వాటర్ ఫాల్ అందరినీ నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. మరి చూసారు కదండి, మెట్టుగూడ వాటర్ ఫాల్స్కి అయితే ఈరోజు రావడం జరిగింది. మరి మనమైతే సమ్మర్ సీజన్లో రావడం వల్ల వాటర్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉంది. మీరు స్క్రీన్పై క్లియర్గా చూడొచ్చు. వాటర్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉంది. మరి రైనీ సీజన్లో వచ్చుంటే వాటర్ ఫ్లోటింగ్ అనేది హెవీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే నేను రైనీ సీజన్లో కూడా రావడం అనేది జరుగుతుంది. ఇంకా ముందుకెళ్ళి మీకు వ్యూని అయితే నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. నాతో పాటు మీరు కూడా రావచ్చుండి. ఇక్కడ కనిపించే ప్రతి దృశ్యాన్ని కూడా మీకు చూపించడానికి మేము ఆసక్తిగా ముందుకైతే సాగుతున్నామండి. ఈ కొండపైన ఈ స్టెప్స్ని చెక్కారనమాట. ఈ పైకి వెళ్ళి మనం చూద్దాం.
మనకి మరి చివరికి అయిందంటే చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద పర్వతాలు మీరు చూడొచ్చండి రాళ్ళని. ఇవైతే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూడండి సాహసాన్ని చేస్తున్నారు కదా. చూస్తున్నారు కదండి, సుమారుగా మేము చాలా మెసేజ్ ఎక్కాము, అలసిపోయామన్నమాట మొత్తానికి. కానీ ఇక్కడ వెదర్ అయితే చాలా కూల్గా ఉంటుంది, చల్లగాలి గడిచిందండి. కూడా కాబట్టి మరి చాలా కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి ఈ ప్లేస్ దగ్గర రావడం అనేది జరిగింది. మరి ఇక్కడికి వచ్చేటప్పుడు కింద నుంచి అయితే మేము పైకి ఎక్కుతున్నప్పుడు చాలా మరి ఇది చాలా ఎత్తైన కొండ పర్వతానికి అయితే ఎక్కినట్టు మాకు అనుభూతి కలుగుతుందండి. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం ఆసక్తితో, ఏముందో మీకు అది కూడా చూపించడానికి ఇష్టపడుతున్నానండి. మరి ఇక్కడ చూడొచ్చుగా ఐటీడీ వారు అనమాట కండక్ట్ చేశారనమాట. ఎవరైనా అలిసిపోయినప్పుడు ఇలాంటి చైర్స్లో మరి కూర్చొని ఉపశమనం తీసుకోవచ్చు అనమాట. కాసేపు రెస్ట్ కూడా తీసుకోవడానికి ఇక్కడ చాలా బాగా ఇచ్చేసారనమాట. మేమైతే ఫస్ట్ టైం ఈ ప్లేస్కి వచ్చామండి, చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఈ ప్లేస్కి వచ్చేటప్పుడు మీరు ఇక్కడ నుంచి కిందకి వ్యూ చూడవచ్చు. చూస్తారు కదండి ఎంత హైలైట్గా ఉంది, మీరు గమనించవచ్చు. దయచేసి మేమైతే ఇంకా పైకి వెళ్తున్నామండి. ఏమన్నా మాకు తెలియదా.